ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా, 3 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు, 1 కప్పు పాలాకు, కొన్ని జీలకర్ర, మెంతి. కందిపప్పును 2 సార్లు వాటర్లో వేసి కడుక్కుందాం. కందిపప్పును 2 సార్లు వాటర్లో వేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నా. దీంట్లోనే కొద్దిగా మెంతి, జీలకర్ర వేద్దాం, టేస్ట్ మంచిగా వస్తుంది పప్పు. 1 కప్పు పాలాకు తీసి కడిగి వేసుకుంటున్నాను. మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. మేము కారం కొంచెం తక్కువ తింటాం, మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 2 టొమాటోలు కట్ చేసి వేసుకుందాం. టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నా. పసుపు వేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కలపకుండా ఊరికే పైన పెట్టుకుందాం. దీంట్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పొంగకుండా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. నాలుగు విజిల్లు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. పప్పు బాయిల్ అయ్యేలోపు వడియాలు వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత వడియాలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇవి ఇంట్లో చేసుకున్నాయే వడియాలు. వడియాలు వేపేసుకున్నా. పప్పు కానీ విజిల్ 2 వచ్చింది, ఇంకొకటి వచ్చిన తర్వాత ఈలోపు పప్పు తాలింపు పెట్టుకునేకి 2 ఎండుమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు వెల్లుల్లి, కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నా, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. మూత ఓపెన్ చేసినాను. ఇప్పుడు ఇది ఎనుపుకుందాము. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎనుపుకుందాం. ఎనుపుకున్న తర్వాత పప్పు ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ పప్పును తాలింపు పెట్టుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒక చిన్న ప్యాన్ తీసుకున్నా. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి వేసుకుందాం. కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకుంటున్నా.
ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం ఆనియన్స్ బాగా. ఇంకా కొద్దిగా వేగనిద్దాము మంచిగా. మంచిగా వేగినాయి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పప్పులో కలిపేసుకుంటున్నా. ఇంకా మీరు కావాలంటే పైన కొత్తిమీర వేసుకోండి. నాకు పిల్లలు తినరు కాబట్టి నేను కొత్తిమీర వేయడం లేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నన్ను ఇంకా మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను.